శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారికి ప్రత్యేకించి మహిళలకి 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? మనం జాతకాన్ని పరిశీలించినప్పుడు గ్రహ స్థితులు, గ్రహ ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా కలిసొచ్చే అంశం ఏంటిది, ఇవన్నీ కూడా తెలుసుకొని వారు ఏ ప్రయాణం చేసినా అన్నిట్లో కూడా విజయం సాధిస్తారనమాట. వీరికి ప్రత్యేకించి ఏ విధంగా ఉండబోతుంది? సహజంగా వీరిది దైవతా గణం, మనుష్య గణం, రాక్షస గణానికి సంబంధించిన వారు అయి ఉంటారు జాతక చక్రంలో. అంటే మనకి జన్మించినప్పుడు 3 నక్షత్రాల ప్రభావాలు ఉంటాయి. దైవగణమా, మనుష్య గణమా, రాక్షస గణమా, వీరి యొక్క తత్వం ఏంటిది? సహజంగా ఆధ్యాత్మికమైన దైవ చింతన ఎక్కువ ఉండడం, ఆధ్యాత్మికమైన భక్తి ఎక్కువ ఉండడం, 10 మందికి సహాయం చేయాలనే స్వభావం ఎక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీళ్ళలో ఉంటారు. అయితే మనకి బాగా గ్రహస్థితులు పరిశీలించినప్పుడు వీళ్ళ జాతకంలో సరిగా లేకపోతే ఇవన్నీ కూడా రివర్స్ లో ప్రవర్తించడం, అనవసరమైన గొడవలకి ఎక్కువ అవ్వడం, అదేవిధంగా క్రూరత్వం ఎక్కువ చూపించడం, తన కన్నా పక్కవాడు బాగుపడితే చూసి ఓర్వలేని తనం, ఇవి ఎక్కువగా ఉంటాయి. అంటే మంచి ఎక్కువ ఎంతైతే ఉంటుందో అంతకు రెట్టింపు చెడు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. అయితే వీరికి ఇప్పుడు రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే వీరికి వ్యాపార పరంగా బాగుంటుందా, ఉద్యోగ పరంగా బాగుంటుందా చూసుకుంటే 2 రకాలుగా కూడా ఉద్యోగ పరంగానే వీరికి ఎక్కువగా బాగుంటుంది అనమాట. సహజంగా వీరు చదువుకున్న చదువుకి ఎక్కువగా కూడా విద్యనే ఎక్కువగా లాభం చేకూరుతూ ఉంటుంది. వ్యాపార పరంగా కూడా వస్తుంది, కానీ ఉద్యోగం పరంగా వచ్చినంతగా వ్యాపార పరంగా ఉండదన్నమాట. ఎందుకంటే వీరికి మోసం చేయడం, ధన సంపాదనే ధ్యేయంగా సంపాదించుకోవాలనే ఆలోచన తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగంలో కూడా ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్, ఇది కాకపోతే ఇంకోటి అనే ఆలోచనే ఉంటుంది తప్పించి వ్యాపార పరంగా ఆలోచన తక్కువ ఉంటుంది. అంటే ఎలా అయినా మోసం చేసేయాలని, అంటే వ్యాపార పరంగా మంచి చేసే ఉంది, చెడు చేసేది ఉంది. రెండింటిని వీళ్ళు సపోర్ట్ ఇవ్వలేరు. ఎందుకంటే వీళ్ళ యొక్క తత్వం అలా ఉంటుందన్నమాట. అందుకే ఎక్కువ శాతం మీరు గ్రహిస్తే కనుక అన్ని రాసుల్లో ఈ యొక్క రాసే చాలా వరకు కూడా వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఎక్కువగా ఉద్యోగ పరంగా ఉండగలుగుతారు. పైగా వీరు చేసే దానిలో కూడా ఎంతో కొంత ఖచ్చితంగా కూడా మార్పు చెందుతూ ఉంటారు. ఒక జాబ్ అనేది పట్టుకొని చేసే తత్వం ఉండదు. అంటే జాతకంలో గ్రహాలు బాగుంటే ఒక విధం ఉంటుంది, బాలేకపోతే ఇంకో విధంగా ఉంటుందన్నమాట. అన్నిట్లో కూడా గ్రహిస్తేనే దాన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి వీరికి అన్నిట్లో కూడా విజయం సాధించడానికి ఇప్పుడు గ్రహస్థితులు ఏం తెలియజేస్తూ ఉన్నాయి? వీరికి ద్వితీయంలో బుధుడు, అదేవిధంగా తృతీయంలో శని, అదేవిధంగా చతుర్థంలో రాహు యొక్క కలయికతో ఉన్న శుక్రుడు వీరికి ఏం తెలియజేస్తుంది? మనకి పాపగ్రహం అనేది, పాపగ్రహంతో కూడిన శుక్రుడు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, ప్రేమాప్యాయత లేకపోవడం, ఎంత ప్రేమించినా వాళ్ళకి వీరు అర్థం కాకపోరు, వీరు వారిని అర్థం చేసుకోలేకపోవడం, ఇలాంటివి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయన్నమాట. ద్వితీయంలో బుధుడు ఉండటం వల్ల కుటుంబ వ్యవహారంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. చాలా జాగ్రత్తగా మౌనంగా ఉంటే మంచిది. అనవసరమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, అనవసరమైన ఆలోచనలు, అనవసరంగా గొడవ పడడం, ఇలాంటివి కుటుంబ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎక్కువగా అయ్యే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా తృతీయంలో శని ప్రభావం చేత అన్నతమ్ముల మధ్య చిన్న మాట భేదాభిప్రాయాలే పెద్ద అయ్యే అవకాశంగా ఉంది, పెద్దగా అయ్యి గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. మౌనంగా ఉండటం మంచిది, చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. రానున్న రోజుల్లో కొద్దిగా ఇబ్బందికరమైనప్పటికీ కూడా సాధన, జప, తప ద్వారా మీరు అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తృతీయంలో బుధుడు, చతుర్థంలో శని ఉందన్నమాట. అన్నిట్లో కూడా మరి ద్వితీయంలో బుధుడు, అదేవిధంగా తృతీయంలో శని ఉంది. తృతీయం నుంచి చతుర్థంలోకి శని వెళ్ళినప్పుడు రాహు, శుక్ర, శని నలుగురు కూడా చతుర్థ స్థానంలో ఉండటం వల్ల, చతుర్థంలో శని ఉండటమే చాలా ఇబ్బందికరంగా అంటూ ఉంటారు. ఈ 2 గ్రహాలు మరి ప్రభావం చేత అనుకోని సంఘటనలు ఏర్పడతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరినొకరు విమర్శించుకోకూడదు. చేసే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ బయట సహజంగా చిక్కులు చికాకులు ఎక్కువ ఉండటం వల్ల ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కూడా అదే ఉంటే కనుక మరి చాలా ఇబ్బందులు ఎదురవుతాయన్నమాట. మౌనంగా ఉండి అనేక రకమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది మౌనంగా ఉంటే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. వీరికి ప్రత్యేకించి అన్నిట్లో కూడా వీరికి గురువే దైవం, గురువే అనుగ్రహం. కాబట్టి మంచి చెప్పే గురువే శత్రుస్థానంలో ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి మంచి చెబుతున్నట్టుగా నటించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తిని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని మనం పక్కకు పెట్టడం మంచిది. గురు ప్రభావం చేత మీకు మంచి చెబుతున్నట్టు ప్రభావం కనబడినా ఆ వ్యక్తి సరైన మార్గం కాకుండా అనవసరమైన మార్గంలో తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి. అనవసరమైన మాటలు మాట్లాడద్దు. సప్తమంలో కుజుడుండటం వల్ల కుటుంబ వ్యవహారంలో ఎక్కువ శాతం స్త్రీ మూలకంగా ఎక్కువగా గొడవలు అవ్వడం,
ఇంట్లో మాట ఎక్కువగా అనుకుంటూ ఉండటం, అనవసరంగా కోపాన్ని ఇంట్లో ప్రదర్శించడం, ఇంట్లోనే ఎక్కువగా కూడా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే అనవసరమైన మాటలు మాట్లాడి గొడవలు పడి అనవసరంగా 10 మంది ముందు చర్చ పెట్టడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉంటే మంచిదన్నమాట. ధన సంపాదన పెరుగుతుంది, వ్యాపారం కూడా వృద్ధిలోకి వస్తారు, అన్నిట్లో కూడా బాగుందన్నమాట. ఏదైనా ధనస్సు రాశి వారికి ప్రత్యేకించి ఈ మాసానికి సంబంధించి చూసుకుంటే మూడు మాసాలుగా ఫస్ట్ మాసం చూసుకుంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 మాసాలు కూడా వాస్తవంగా చెప్పాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఏం జరుగుతుందో తెలియని సంఘటనలు ఏర్పడతాయి, అనవసరమైన భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. భయపెడుతున్నట్టు కాదు కానీ వాస్తవం ఇది. చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లుగా 1కి 100 సార్లుగా ఆలోచించి అడుగు వేయండి. శత్రువర్గ పరంగా కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది, మాతృవర్గం నుంచి శత్రుత్వం అయ్యే అవకాశం ఉంది, మాతృవర్గం తరపు నుంచి మీకు అనవసరమైన మాటలు మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉంది. భార్య సంబంధించిన వ్యవహారంలో, భర్త సంబంధించిన వ్యవహారంలో కొద్దిగా ప్రతికూలత అనేది సూచిస్తుంది, అనుకూలత కొద్దిగా తక్కువగా ఉంది. భర్తకి కోపం ఎక్కువ అవ్వటం, కోపం ద్వారా మీకు ఇబ్బంది పడడం. సహజంగా మన జాతకంలో కుజుడు సప్తమంలో ఉన్నాడు కాబట్టి సప్తమంలో కుజుడు ఉండటం వల్ల క్రోధ లోభత్వానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. మీ కోపం మొత్తం కూడా మీ భర్త మీద చూపించడం వల్ల అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నమాట. చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. తెలిసి కానీ తెలియక కానీ మౌనంగా ఉంటేనే బెస్ట్. అనవసరంగా గొడవలు పడకుండా అంటే ఇంకా చాలా మంచిదన్నమాట. అయితే గ్రహస్థితుల పరంగా చూసుకుంటే వీరికి ఎప్పుడైతే ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు కూడా అన్నిట్లో కూడా కలిసొస్తుంది, తెలుసుకుంటారు, ఈ విధమైన ఆలోచనకి ముందుకు వెళ్తారనమాట. వీరికి వ్యాపార ఉద్యోగం అన్నిట్లో కూడా కలిసొస్తుంది. అదేవిధంగా వీరికి ప్రత్యేకించి చూసుకుంటే గవర్నమెంట్ ప్రభుత్వ సంబంధించిన వ్యవహారంలో మంచిగా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించి మౌనంగా ఉండి ఏదైతే ప్రయత్నిస్తారో ఆ ప్రయత్నానికి తగ్గట్టుగా గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం 100కి 100% ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి, అన్నింటిలో కూడా విజయం సాధించవచ్చు. ధన సంపాదన పెరుగుతుందన్నమాట. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ మాసాల్లో మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో అవన్నిట్లో కూడా అయి తీరుతారు. సంపాదన పెరుగుతుంది, సంతాన పరంగా యోగం ఉంది, సంతాన పరంగా కూడా అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. మంచి యోగ్యమైన సంతానం కలగడమే కాకుండా కొంతమందికి సంతాన పరంగా ఎన్నో విచారాలు ఉంటాయి. అంటే మా పిల్లలు మాట వింటారా లేదా అనే అవి ఉంటాయి కదా, అవన్నిట్లో కూడా ఖచ్చితంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుండే స్థాయికి వస్తారనమాట. అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. ఏదైనా సరే ఇదంతా కూడా మనకి గోచార పరంగానే జాతక పరంగా జాతక చక్రం వేసి మన గ్రహస్థితులు పుట్టినప్పుడు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా డిగ్రీస్లో ఉంది, దాని ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా మనం మార్చుకోవాలి. మార్చుకోవడం అంటే ఏంటిదంటే జపం కానీ, తర్పణం కానీ, పూజ కానీ ఏదైనా సరే శ్రద్ధగా ఆచరిస్తే కనుక అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు అనమాట. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ.